యాక్చువల్‌గా నాకేం చెప్పిందంటే నిన్నటి రీడింగ్‌లో యూనివర్స్ నీకు ఎవరైతే పెయిన్ పెయిన్ ఎవరెవరైతే పెయిన్ కాజ్ చేశారో అంటే కలిగించారో ఆళ్ళకందరికీ ఇది చేస్తా అని అన్నది. నేను వదిలేయొచ్చు. ఎందుకు వదిలేయకుండా మీకు ఇది రివీల్ చేస్తున్నానో తెలుసా? ఇప్పుడు ఈ అబ్బాయికి మీరు ఉన్నవి లేనివి నేర్పి ఉంటారు. అది వదిలేసేయి. నాకంటే డివైను ఎంచుకుంది నన్ను ఒక అసలకి ఎంత గొప్పగా తీర్చిదిద్దుతుందనేది నాకు తెలుసు. నేను అదృష్టవంతురాలిని. కానీ అందరూ నాలాగా ఉండరు గదా! మంచిగా అర్థం చేసుకోలేని వాళ్ళు. పిరికి గుండెల వాళ్ళుంటారు. చచ్చిపోతారు గదా అబ్బాయి. ఈ అబ్బాయితో ఉండే ఫ్రెండ్స్. మీరు ఈ అబ్బాయికి చెప్పినట్టే ఇంకో ఫ్రెండ్స్‌కి చెప్పి ఉంటే, ఇప్పుడు నా ప్లేస్‌లో ఇంకో అమ్మాయి ఉంటే, అమ్మాయి పిరికితనంతోని సూసైడ్స్ చేసుకుంటే ఆలోచించండి. ఇప్పుడు ఈ అబ్బాయితోని ఈ గొడవ పోనివ్వండి. మీరిప్పుడన్నా అబ్బాయి విషయంలో, నా హస్బెండ్ విషయంలో మీరేమైనా పొరపాట్లు చేసి ఉంటే, చేసి ఉంటే ఏంటి రీడింగ్‌లల్లా చెప్తూనే ఉంది మీరేమేం చేశారన్నది. అందుకోసమే మీ పొరపాట్లని డివైన్ని యూనివర్స్ని క్షమించమని అడగండి. లేకపోతే నేను అంతా ఇంత ఏడవలేదు, చాలా ఏడ్చాను. ఒక నెల రోజుల దాకా చాలా ఏడ్చాను. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మనం ఒక మనిషికి ఒక మాట ద్వారా పెయిన్ కలిగిస్తేనే ఇమ్మీడియట్లీ కర్మ రూపంలో ఇమ్మీడియట్లీ ఇస్తుంది. ఇంకా వచ్చే జన్మ దాకా ఆగదు. కర్మలనేవి ఒకరిని బాధ పెడితే ఇమ్మీడియట్లీ ఇస్తుంది. అందుకోసమే మీరు చేసిన పనికి నేను 1 మంత్ దాకా ఏడ్చానన్నమాట. నార్మల్గా కాదు, చాలా పెయిన్ఫుల్గా ఏడ్చాను. అందుకోసమే మీరు బుద్ధి తెచ్చుకొని ఇంకొక జంటలో ఎవరన్నా బాధ అనుకుంటే జంటని కలపడానికి ట్రై చేయండి. అది మంచి బుద్ధి అంటారు. ఆ జంటలను విడదీయాలని చూడకండి, సరేనా? మంచిగా బుద్ధి తెచ్చుకొని మంచిగా బ్రతకండి. అండ్ మీరు చేసిన తప్పులన్నిటికీ యూనివర్స్కి సారీ చెప్పుకోండి. తెలుసో తెలియకో మేము ఈ తప్పులను చేశాము, మమ్మల్ని క్షమించమని యూనివర్స్కి, ఏంజిల్స్కి, డివైన్కి సారీ చెప్పుకోండి. క్షమిస్తుంది. పశ్చాత్తాపం చెందిన వాళ్ళని భగవంతుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. ఇప్పుడు నేను పడ్డ పెయిన్ మీకు రాకూడదని మీకు చెప్తున్నాను. ఇప్పుడు వేరే వాళ్ళైతే క్షమిస్తారు. నేను కన్నీళ్ళు కార్చిన దానికి అంత అనుభవించాలి, ఇంత అనుభవించాలని కోరుకుంటారు. నాకు ఆ బుద్ధులు లేవు కదా. నన్ను బాధ పెట్టిన వాళ్ళు కూడా బాగుండాలని కోరుకునే మనస్తత్వం నాది. కోపం లేదు అంటాను, కానీ నన్ను బాధ పెట్టిన వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటాను. సో అందుకోసమే మనుషులుగా మారండి. ఇంకో జంటల్ని విడదీయకండి.